పార్టీకి టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమై దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మళ్ళీ ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి కనీసం మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు, పార్టీ అంటే ఏంటి ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళు కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధంగా ప్రతి చోట 50% రిజర్వేషన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఇక్కడ ఇంకా 26 మంది మహిళలకి అవకాశం కల్పించి మరి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులు వాసన్న మాకు మహిళల్ని గుర్తింపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఎక్కువగా అవకాశం కల్పించి మరి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాస్తవం ఇచ్చినటువంటి భిక్ష. మన 4 రోజుల క్రితమే ఈ విషయాన్ని కూడా కార్పొరేటర్లు అందరూ ఘంటాపథంగా కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. అయినా మరి టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉండేటువంటి కార్పొరేటర్లు పెట్టి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అలాగే మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి మరి సంతలో పశువులు కొన్నట్లుగా మరి 20 లక్షలకి 30 లక్షలకి కొనడం అనేది అది ఎంతవరకు సబబు, అది కూడా ఎలక్షన్ టైంలో ఎంతవరకు సబబు అనేది మేము మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము. ఎక్కడైనా సరే ఉందా ఇది? మీకు తెలుసు గతంలో మరి పోయిన ఎలక్షన్లో 19 ఎలక్షన్లు ఇలాగనే 14 ఎలక్షన్స్లో ఇలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మరి మా యొక్క ఎమ్మెల్యేని కొంటే 23 మందిని కొన్నారు. ఆ 23 మందిని కొంటే చివరికి ఆ 23 మంది కూడా ఓడిపోయారా లేదా అంటే క్రెడిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఇదే ఒక నిదర్శనం. అక్కడ చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేని కొని చివరికి ఆయన 23 మందికే పరిమితం అయ్యారు. ఈ రోజున మరి ఒక 5 కార్పొరేట్లు కొన్నంత మాత్రాన టోటల్ కార్పొరేషన్ మీ హస్తాల్లోకి వస్తుందని చెప్పడంలో అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అనే విషయాన్ని మేము మీడియా ముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. నాయకుడు అనేవాడు మీ సత్తా చూపించుకోవాలనుకుంటే మీ అజెండా ఏమిటి, అలాగే మీరు ఏ రకమైన పథకాలు ఇవ్వబోతున్నారని మీ మేనిఫెస్టో ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పి మేము వస్తే ఈ గొప్ప పరిపాలిస్తామని చెప్పి మీరు మీద ఏమైనా నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తగినట్టు మీరు ఓట్లు లేపించుకోండి. అంతేకాని ఒంగోలులో కార్పొరేట్లు కొన్నంత మాత్రాన మరి మీరు గెలుస్తాము అని చెప్పేసి మీరు అనుకోవడము అది నిజంగా చాలా సిగ్గుచేటు. ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా వెళ్ళిపోయిన కార్పొరేట్లు కూడా హెచ్చరిస్తున్నాను, మీరు ఏ జెండా మీద అయితే మీరు గెలిచారో ఆ జెండా మీరు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలి. ఇది పద్ధతి. రిజైన్ చేయకుండా మీ పార్టీ మీద వెళ్ళిపోయి మీరేదో మరి ఆ కండవాలు వేసుకున్నంత మాత్రాన మీరు ఎవరు ఏ పార్టీకి గెలిచారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీతి నిజాయితీ కనుక లేనప్పుడు మనం రాజకీయాలు రాకూడదు. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం మనుగడ సాధించడం అవుతుంది. కాబట్టి నేను వెళ్ళిన కార్పొరేటర్ని కూడా ఖండిస్తున్నాను. అలాగే నేను తీసుకెళ్ళినటువంటి మరి తెలుగుదేశం నాయకులు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారే మరి వాళ్ళని మరి మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేకపోతే మీ నాయకులే మరి మా వాళ్ళని మరి మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేదంటే మరి ఆర్థికంగా మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి తీసుకెళ్లారా? ఇది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేసినందుకు మాత్రాన మరి మాకు ఇంకా కూడా ఎందుకంటే వార్డులో మీరు ఏ యొక్క కార్పొరేట్లో మరి ఏ జెండా మీద అయితే మరి గెలుపొందారో ఆ వార్డులో మరి ప్రజలకు మీరు ఖచ్చితంగా కూడా జవాబుదారీతంగా ఉండాలి. ఖచ్చితంగా మీరు ఒక సమాధానం చెప్పి తీరాలి. రేపటి రోజు మీరు వార్డులోకి వెళ్తుంది ఏ పార్టీకి వార్డులోకి వెళ్తున్నట్టుగా మీరు అనుకోవాలి. ఖచ్చితంగా మీరు కనుక మరి రిజైన్ చేసి వెళ్ళాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ చేత రిజైన్ చేయించి అలాగే మళ్ళీ కూడా మేము త్వరలో ఎలక్షన్కి వెళ్ళబోతున్నామని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నీచమైన రాజకీయం మేము గతంలో ఎప్పుడు చూడదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. అసలు ఇంత రాజకీయం ఎంత నీచంగా చేయాలన్నా. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, ప్రతి ఇంటికి కూడా ఏదైనా నా వల్ల మీకు మంచి జరిగిందని కానీ మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా నాకు ఓటేయండి అని. మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎంతసేపు ఎత్తు పార్టీల మీద తుమ్మెత్తి పోయడం తప్పితే మీరు ఏం పని చేస్తారని ఒక్కనైనా సరే మీరు ఎక్కడ సేపు ఏ ప్రచారంలోనైనా ఎక్కడైనా సరే ఏ ఒక్క మీటింగ్లోనైనా సరే చెప్పగలుగుతున్నారా? అదేమీ లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇక్కడ ఒంగోలు మా వాసనను తిట్టడం. అలాగనే మరి మొన్న ఇచ్చినటువంటి పార్టీ పట్టాల గురించి కూడా చాలా నీచాతినీచంగా మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే ఏనాడు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసిన ప్రక్రియ ఎక్కడ జరగలేదు. కానీ ఈ గవర్నమెంట్లోనే సచివాలయాల ద్వారాగా మరి మీరు కూడా ఈసీ కూడా తీసి చూసుకోవచ్చు మీ పేర్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని. మరి రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు ఇస్తే అది కూడా దొంగ పట్టాలని
భయభ్రాంతులకు గురి చేస్తారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాడు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. మీరు రోజు రోజుకి కింద దిగజారిపోతుంది, మీ గ్రామం రోజు రోజుకి పడిపోతుంది అనే విషయాన్ని మరి యొక్క కార్పొరేట్లు కొనడం కానివ్వండి, మీ యొక్క ప్రచారంలో ఇచ్చిన అబద్ధ ప్రచారాలు కానివ్వండి, ఇవన్నింటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఏ పని అయితే చేస్తారో, మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏ మంచి పని చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకొని ఆనందంగా మీరు ప్రచారంలోకి వెళ్తే కాస్త గౌరవం దొరుకుతుంది తప్ప ఎంతసేపటికి కూడా మరి మా పార్టీ మీద కానీ, మా నాయకుల మీద కానివ్వండి, మా సీఎం గారి మీద కానివ్వండి, మా వాసన మీద కానివ్వండి, అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా ఇంకా 10 రోజులే టైం ఉంది. వచ్చే మరి 13వ తారీఖు అంతా కూడా ఈ టైంకి ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి గెలుపుకోవటం తప్ప మీరు చేస్తున్నటువంటి నీచమైన పనులకి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేట్ మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను ఏంటంటే, వాసన మనకి రాజకీయ పరీక్ష పెట్టారు. ఇలా రాజకీయ పరీక్ష పెట్టినటువంటి వాడిని అతను మళ్ళీ ఎంతో ప్రేమించిన నాయకుడిని మీరు అతను గుడ్ల మీద అంటున్నారు. ఇది ఎంతవరకు సభకు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరి కార్పొరేట్లు కూడా నేను అడుగుతున్నాను. కాబట్టి ఇలాంటి నీచమైన పనులు కనుక మీరు మరి గురైనట్లయితే భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి రాజకీయంగా కూడా మీకు అలాంటి భవిష్యత్తు కూడా మీకు ఉండదని చెప్పేసి మీకు తెలియజేసి హెచ్చరిస్తూ, మరి మీకు అందరికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవుస్తున్నాను. నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు అడగాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడే కాదండి, నేను 15 సంవత్సరాలు నేను రాజకీయాలకు వచ్చి నేను ఎప్పుడు కూడా ఒక్కనే నమ్ముకున్నా. నేను ఏదైనా సరే కొట్టినా, తిట్టినా, చెప్పినా నాకుండా నా నాయకుడు నేను ఎప్పుడు కూడా జీవితకాలం నేను ఆయన వెంటే ఉంటానని చెప్పి నేను ఏ రోజునో నేను ఆయన జీవితాన్ని ఈ పార్టీకి వాసనకి నేను అంకితం చేశాను. ఇంకొకసారి కనుక నా మీద ఇలాంటి చవాకులు పేరినట్లయితే నేను ఊరుకునేది ఏం లేదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా నన్నే టార్గెట్ చేస్తారు. ఎక్కడ ఏం జరిగినా నన్నే టార్గెట్ చేస్తున్నారు. అంటే నన్ను కనుక మానసికంగా కానీ ఆర్థికంగా కానీ దెబ్బతీసినట్లయితే నేను ఏదో వాళ్ళకి ప్రలోభాలు లొంగిపోతున్నాను అనుకుంటే కనుక అది మాత్రం అది కథలో కూడా జరుగుతుంది అనేది మళ్ళీ మరొకసారి మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తున్నాను.